పేరండి? నా పేరు కౌజు సూర్యనారాయణ నెహ్రూ అండి. నాది కాకినాడ. ఏం చేస్తూ ఉంటారండి? నేను కాకినాడ రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. మరి ఏంటి సార్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు అసలు? రాష్ట్రంలో గత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ చాలా బాగుండేదండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. ఎందుకనండి కుదేలైపోయిందంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగుందో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి కొడుకు ధనదాహం గలవాడు కాబట్టి అతను ఏం చేశాడంటే ప్రతి భూమిని కూడా పేదవాడి ప్రతి భూమిని కూడా 22A పెట్టేశాడు సార్. ఈ 22A పెట్టేసి ఏదో విధమైన లిటికేషన్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసి రియలేటర్లు అందరినీ కూడా తరివేసే పరిస్థితి వచ్చి ఆ ఆస్తులన్నీ కాజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం వలన మా పెద్ద పెద్ద రియలేటర్లు అందరూ కూడా పక్కా రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. దాంతో మన రాష్ట్రం రియల్ ఎస్టేట్ టోటల్గా మూసిపోయింది. మరి ఇక్కడ చూసుకుంటే గూగుల్ లాంటి సంస్థలు తీసుకొచ్చింది మేమే, మాదే చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తాడు, క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే గత 5 ఏళ్లకి ఈ 2 ఏళ్లకి తేడా ఏం కనిపించిందంట? నిజంగానే వాళ్ళే తెచ్చారంటారా, లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి సంస్థలన్నీ వస్తూ ఉన్నాయి అంటారా? సార్ మీకు ఒకటే చిన్న ఉదాహరణ సార్. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా అలాగే కొన్ని సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ అమర్ రాజా బ్యాక్టరీస్ని తీసుకొస్తే వాళ్ళని ఎవరు తరివేశారు సార్? ఎవరు తరివేశారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు తరివేశారా? ప్రజలు తరివేశారా? ప్రజలకు చంద్రబాబు నాయుడు తరలేదే. అమర్ రాజాని కియాని కూడా తరివేసింది జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు నేను ఈ గూగుల్ సంస్థలు నిన్ను నమ్మి ఎలాగొస్తాయి? ఇంత హైటెక్ ప్రదేశంలో, ఇంత ఉన్నటువంటి భారతదేశంలో నిన్ను నమ్మి ప్రజలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏ విధమైన ఎప్పుడైనా డెవలప్ చేసావా? నిన్ను నమ్మిని పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరో లిక్కర్ కంపెనీలు పెట్టారు. ఆ లిక్కర్ కంపెనీలు అందరూ కూడా ఇవాళ ఏం చేయాలో పరిస్థితి తేరక సంచలగూడ జైల్లోనూ విజయవాడ జైల్లోనూ ఉన్నారు. అంటే ఇక్కడ మరి ఆయన ఉండగానే పెట్టుబడులన్నీ వచ్చినాయి, ఆయన టైంలో జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన అసలు ఏం జరగట్లేదు. వీళ్ళకి కనీసం పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేని నాయకులు మరి గూగుల్ లాంటి సంస్థలు తీసుకొస్తారా అని చెప్పి సజ్జల లాంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నవాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. గూగుల్ వ్యవస్థ గురించి మాట్లాడే వ్యవస్థ అతనికి తెలియదండి. గూగుల్కి గొడ్డలకి తేడా తెలియని నాయకుడు అతను. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సంచులు మోసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ నుంచి ఎంత వచ్చింది, భూమి నుంచి ఎంత వచ్చింది, ఇసుక నుంచి ఎంత వచ్చింది, సంచులు మోసే వ్యక్తి ఇలా గూగుల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అలాగే ఈ ఆయిల్ కంపెనీ సంక్షోభం ఎక్కడదండి? అది మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షోభం. అది ఎక్కడిది? మొత్తం భారతదేశంలోనే సంక్షోభం ఉంది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనే నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవాళ ఇంకా కూడా నువ్వు ఈ కారులో తిరగలుగుతున్నావు. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇవాళ లీటర్ని 150 రూపాయలు 200 రూపాయలు చేసి మీరు సంచులు మోదురు అతనికి తాడేపల్లి ప్యాలెస్కి. అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా, మా జనం వంటి గతంలో కరోనా లాంటి దాన్ని దాన్ని సమర్థవంతంగా నిర్ణయం చాలా బాగా ఎదుర్కొన్నాడు సార్. కరోనా లాంటిది పారాసెటమాల్ వేసుకుంటే బతికేస్తారని చెప్పి అతని ఇంట్లో దొంగన్నాడు. ఎంతమంది ప్రజలు పోయారు? సెకండ్ వేవ్లో, ఫస్ట్ వేవ్లో ఎంతమంది పోయారు? నువ్వు ఏ రోజైనా బయటకు వచ్చావా? ఒక విపత్తు వస్తే చంద్రబాబు నాయుడు ఆ విపత్తుకి వెళ్తే ముందు అతను అక్కడ రేపు విపత్తు వస్తుందంటే రేపు పొద్దుట 10 గంటలకు విపత్తు వస్తే 11 గంటలకు అక్కడ ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ మీరు ఆ మాట అంటున్నారు కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతూ ఉంటారు, విపత్తుల ముందు మేమే ఉన్నామని చెబుతూ ఉంటాడు. కానీ ఇంత విపత్తు వస్తున్న ముందు తెలిసి కూడా ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోయాడు? ఇప్పుడు బ్లాక్లో మీరే తయారీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. విపత్తుని డబుల్ ఇంజిన్ సర్కార్ వలన ఇవాళ మన రాష్ట్రం ముందుకెళ్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుందంటే నిన్న ఉదాహరణ మన గూగుల్ విజయవాడ అండి. ఈ ఆయిల్ దాచుకునే పరిస్థితి అయితే డబుల్ ఇంజిన్ సర్కార్కి లేదు. అది మొత్తం భారతదేశం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మన పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారత ప్రాంతంలో కూడా దొరుకుతుందంట కదా, ఇక్కడ ఎందుకు దొరకలేదు? హైదరాబాద్లో కళ్ళు కనపడతలేదా? హైదరాబాద్లో కూడా ఇవాళ మనకంటే ఎక్కువ లైన్ ఉంది. హైదరాబాద్లో కళ్ళు కనపడలేదు. హైదరాబాద్లో గ్యాస్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చేశారో నేను కూడా అదే విధంగా చేస్తానని ఇవాళ మార్నింగ్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. కనపడతలేదా? ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉంది.
మన రాష్ట్రంలో కూడా ఇవాళ నుంచి దాన్ని విపత్తులు ఏ విధంగా ఎదుర్కోవాలో చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి దాన్ని కూడా లైన్ చేయడానికి మనం ముందుంటాడు. రాష్ట్రం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో లోకేష్ బాబు గారు వల్లనే రాష్ట్రం బాగుంటుంది. అంటే మీరు ఈ మాటలు చెబుతున్నారు కానీ ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, మా టైంలో వచ్చిన సంస్థలకి వీళ్ళు పేరు చెప్పుకుంటా ఉన్నారు కానీ ఆ సంస్థల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కూడా ఈ మాత్రం చెప్పలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు, పరిపాలన చేత కావట్లేదు, మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఆ పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అలా డెవలప్ చేస్తారని ప్రజలు నమ్మారు. ప్రజలు ఒక టైంలో వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కొద్దిగా ఎంతో కొంత ఇమేజ్తో మొన్న ఛాన్స్ ఇచ్చారు తప్ప ఇతనికి పరిపాలనా విధానం తెలియదు. ఒక డిగ్రీ చదివిన వ్యక్తిని బ్రాందీ షాపులో పెట్టడం విజన్ అండి? అతనికి పరిపాలన వచ్చా? ఒక బీటెక్ చదివినోడు బ్రాందీ అమ్మేడు పోయిన 5 సంవత్సరాలు. ఇవాళ ఎవరన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇవాళ వైజాగ్లో గూగుల్ వస్తుంది, హైదరాబాద్ మన సరౌండింగ్స్ అన్నింటిలో సరౌండింగ్స్ మా జిల్లాలోనే ఇవాళ కాకినాడలో గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ కడుతున్నారు. ఇవాళ ఈ లక్షలాది మంది అక్కడ దాని మీద బతుకుతారు. అక్కడ బోల్డ్ని ఒక 5,000 మంది ఉద్యోగాలు వస్తే ఆ సరౌండింగ్స్ ఇల్లుల్లో అద్దెకొస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు డెవలప్ అవుతాయి, లక్షలాది మంది అలా బతుకుతారు. అలాగే వైజాగ్ కూడా ఇవాళ సుందరవందరంగా ఆర్థిక రాజధానిగా తయారవుతుంది. ఇంకా రాబోయే కాలంలో చాలా ఇంకా బాగుంటుందని అంటే ఇప్పుడు నిన్న లోకేష్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఫ్యూచర్ జీసిటీ అని చెప్పి వైజాగ్ని వైజీసిటీ అని చెప్పి అంటారు. నిజంగా వైజీసిటీ అయిపోయినట్టు అంటారా? అయిపోయినట్టు సార్, ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. ప్రజలందరూ వైజీసిటీ అయిపోయినట్టే లెక్క. ఏంటి ఇవాళ అక్కడ ఎన్ని అవస్థలు వచ్చాయి? ఇవాళ 100 సంవత్సరాల విశ్వవిద్యాలయంలో దానికి 500 కోట్ల రూపాయలు మనం రాష్ట్రం నుంచి ఇంత పరిస్థితులు కూడా మనం ఇవ్వగలిగామంటే ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, నీకు తెలుసు. నువ్వు వెళ్ళిపోయి దిగిపోయేటప్పుడు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటన్నది. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటన్నది సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. మరి పేరుని నేను మాట్లాడతా, అయితే రాష్ట్రంలో ఆక్వా రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎక్కడ పడుకున్నారు? సొరకాయ కోతలు అయితే కోస్తూ ఉంటారు, ఎక్కడ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కానీ లేరు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కానీ ఎక్కడ జరగట్లేదు, రైతులందరూ చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, కనపడతలేదా, ఎక్కడ పడుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేరు నాని ఒక కుక్క సార్, పేరు నాని అన్నవాడు ఒక కుక్క. అతనికి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో రైతు ఆత్మహత్య చేసుకున్న ఒక్క ప్లేస్ చూపించమనండి, ఒక్క ప్లేస్, ఒక ఏరియా. ఆక్వా రైతులందరూ చచ్చిపోతున్నారు. ఆక్వా రైతులు ఎక్కడ? ఇవాళ ఆక్వా రైతులకు కానీ కోత మిషన్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అక్కడ ఎంఆర్ఓల్ని ఆర్డీఓ స్థాయి అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి ఇవాళ ఆక్వా రైతులకి కోత కోసుకునే మిషన్లకి ఆయిల్ సరఫరా చేస్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నిన్న. ఆయన పక్కన ఉన్న అయితే సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కనే బ్లాక్లు అమ్ముకుంటున్నారని ఆయనే చెబుతా ఉన్నాడు కదా. ఏది పట్టుకోవాలి కదా, నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పడం కాదు. సబ్ కలెక్టర్ నువ్వు ఒక రాజకీయ నాయకుడువు, ఒక గత మంత్రివి, నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదా? కాళ్ళు పట్టుకోవాలి కదా. నువ్వు తప్పు చేసినప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయావు? నువ్వు ఇంటిలో కూర్చుని అబద్ధాలు చెప్పే రోజులు పోయాయి. ఎవడు నిన్ను నమ్మడు. ఇంకా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతాడు, అయితే పార్టీ చాలా పెద్ద పార్టీ, 45 ఏళ్ళు పైన ఉన్న పార్టీ అని చెప్పుకునే మీరు, మీ పార్టీ విధానాలు ఎలా ఉన్నాయి? చాలా వేసే కన్నా హీనంగా ఉన్నాయి. ఒక వేసి అన్న కనీసం ఎవరితోన్నా పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోతే మంచిగా ఉండి వెళ్ళిపోద్ది నికార్సైన వేసి, మీరు అలాంటి కన్నా దానికన్నా హీనంగా ఉన్నారు. పక్కన మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీతో మీరు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎలా చూడతారు? అంటే ఒక వేసితో సమానమైన పార్టీ అంటారు ఇది తెలుగుదేశం పార్టీ. వేసితో సమానమైన అసలు వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క విజన్ ఏంటి? వాళ్ళు వేసాడు. ఇప్పుడు ఒక చెల్లిని తల్లిని రోడ్డు మీద వదిలేశాడు, తల్లి ఆస్తిని దోసేసుకుని. అంటే వాళ్ళని ఆ మాట మేము అనలేము, మీరు అన్న మాట నేను అనలేను. అంటే మీ దగ్గర మీ సంస్కృతి అదా? చెల్లిని రోడ్డు మీద వదిలేసిన సంస్కృతి అంటే అదే అయితే ఇదే అదే. అంటే ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా చేశాడు. చాలా హీనంగా మాట్లాడుతున్నా కోర్టులు కూడా చర్యలు తీసుకోమన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉందంటారు. అసలు పార్టీ కార్యకర్తలు మాట్లాడే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. అతనిలాగా కష్ట సాధింపు చర్యలకు కానీ అదే విధంగా ఎవరినైతే లోపల వేయాలన్నా లోపల తీయించాలన్నా కోర్టులకు చుట్టూరు తిరగాలంటే రాష్ట్రంలో ఉన్నట్టు అల్లకొల్లోలు అయిపోతే రాష్ట్రానికి వచ్చే అభివృద్ధి ఆగిపోద్ది.
పెట్టుబడులు ఆగిపోద్దాయనే ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి నిన్ను లోపడేయాలంటే 10 నిమిషాలు పని. అంటే గాంధీగిరి అనే చేయొచ్చు కదా. గతంలో మనం చూసాం అంబట్ లాంటి వ్యాఖ్య చేసినానే కనీసం ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు క్షమాపణ కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు ఉందంటారు ఈ రోజుకి? నిన్నే మాట్లాడాడు ఇంతమంది, కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన అదే పరిస్థితి. సార్ చెప్తున్నాను కదా, వాళ్ళు మనకి ఎప్పుడైతే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుందో అప్పుడు ఏదో ఒక అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి రెండో ఆలోచన అయితే లేదు. మరి ఇప్పటికైనా ఆయన మీద చర్యలు తీసుకోవడం ఏం డిమాండ్ చేస్తారు? ఉంటుంది సార్, కంపల్సరీగా ప్రతి ఒక్కడికి కూడా తప్పు చేసిన వాడికి ప్రతి ఒక్కడికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో శిక్ష పడుతుంది. మా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారంగా ఎవరిని ఎప్పుడు ఏం చేయాలన్నది కళ్ళు తెరిపించే రోజులు వస్తాయి. అంటే మీ లోకేష్ గారు అని రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, నేను రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నా అని చెప్పి ఆయన చెబుతా ఉన్నారు. అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు సార్. రాజారెడ్డి రాజ్యాంగం అంటే దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడం, తల్లి తండ్రికి తేడా లేకుండా వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద వదిలేడు. మా లోకేష్ గారి రెడ్ బుక్ కాదు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి మంచి చెప్పి మంచి మార్గంలో చేసి రాష్ట్రానికి అభివృద్ధి పడే విధంగా మిమ్మల్ని మళ్ళీ తీర్చిదిద్దడానికి లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. మీకు రెడ్ బుక్ యొక్క అర్థం మీకు తెలీదు. మీకు ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అర్థం తెలియదు తప్ప లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క అర్థం మీకు తెలియదు. లోకేష్ గారు మీకులాగే కనుక రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటే రెడ్ బుక్ ఈ పాటికి ఎప్పుడే కూడా మీరు ఎప్పుడో కూడా సెంట్రల్ జైల్లోనూ, హైదరాబాద్ జైల్లోనూ, విజయవాడ జైల్లోనూ ఉంది. కానీ లోకేష్ గారు అది కాదు, విజన్ ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. అది ఒక పనిష్మెంట్ మీకు. అంటే రాష్ట్ర ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ వ్యవహారంలో చూసుకుంటా ఇబ్బంది పడుతున్నా కూడా ఎక్కడా మీరు చూడలేదు. కానీ అమరావతికి మాత్రం లక్షల లీటర్లు అక్కడ దోచిపెడతా ఉన్నారు, అక్కడ దాచిపెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అమరావతిలో దాచుకుని ఏం చేసుకుంటాం సార్? అడగడానికి అర్థం ఉండాలి కదా. ఇవాళ ఆక్వా రైతులు కానీ, రైతులు కోత రైతులు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పడతలేదు. ప్రజలు కూడా ఎక్కడ కూడా అసౌకర్యం లేదు. కొద్దిగా కంజక్షన్ తక్కువ అవడం మాత్రం వాస్తవం. అమరావతిలో తీసుకొచ్చి ఆ గోతుల్లో వేసుకుంటామా? అమరావతిలో ఆయిల్ దాచుకుని నువ్వేం చేసుకుంటాం మేము? నువ్వు అడగడానికి అర్థం ఉండాలి కదా. నీ ప్యాలెస్లో దాచుకుని నువ్వు నీ వాళ్ళకే, నీ లెక్కర్ క్యాండిడేట్లకి, మీ బినామీలకి నువ్వు అమ్ముకోగలదు. లీటర్ 110 రూపాయలది 150 రూపాయలు నువ్వు అమ్ముకోగలదు. అది కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన ఉండదు, లోకేష్ గారికి అటువంటి ఆలోచన ఉండదు.